హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రోజు ఈ వీడియోలో గైస్ ఒక స్పెషల్ ఐటమ్ అయితే కుక్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే, మేము రీసెంట్గా రొయ్యల బిర్యానీ ఉన్నప్పుడు చాలా మంది కామెంట్లు అయితే చేసిర్రు మటన్ బిర్యానీ కుక్ చేయండి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఈ వీడియోలో మేము కుక్ చేయబోతున్నాం మటన్ బిర్యానీ. ఇప్పటి వరకు ఎప్పుడు కుక్ చేయడం కాదు కదా, తిన కూడా తినలేదు. సో చూడాలి ఎట్లా అయితే. సో ఫస్ట్ టైం వండుతున్నా. నువ్వు తినలేరా? నేనే చేస్తున్నా. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ మటన్ బిర్యానీ అయితే కుక్ చేసేద్దాం. మటన్ బిర్యానీ అన్నట్టే కానీ గాయస్, ఒక్క మటన్ బిర్యానీ ఉండడానికి మీరు చూడొచ్చు ఇన్ని ఐటమ్స్ అయితే కావాలి. సో చీకటి అవుతుంది కాబట్టి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూద్దాం ఎట్లయితే ఏం కదా. అన్నిటికంటే ఎక్కువ టైం తీసుకునేది ఏంటిది అంటే బియ్యం నానబెట్టడు. అట్లీస్ట్ ఒక గంట సేపన నానాలి. సో ఫస్ట్ మేము బియ్యం నానబెడతాం, తర్వాత వేరే పని మొత్తం చేసుకుంటాం. ఇక ఉత్త బియ్యం కాదు, బాస్మతి బియ్యం. బిర్యానీ బాస్మతితోనే చేస్తారు. ఉత్త బిర్యానీ తరుగుతూ చేస్తారుగా. నువ్వు ఎట్టవచ్చు. ఈ వీడియోలో 2 kg మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాం. ఈ 2 ప్యాకెట్లు కిలో నిమ్మకాయలు వచ్చినాయా? టమాటాలు వచ్చినాయా? పెరుగు వచ్చిందా? అల్లం పేస్ట్ వచ్చిందా? కారం వచ్చింది, ఉప్పు వచ్చింది, మసాలాలు వచ్చినాయి. అదే మరి ఇక్కడనే ఎదురు చూస్తుంది. ఈ మటన్ బిర్యానీ వండడం కోసం మేమైతే ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. దీంట్లో సగం ఐటమ్స్ పేరు నాకు తెలియదు. ఫస్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, దాని పేరు తెలియదు. రకరకాల మసాలాలు అవుతున్నాయి. ఇవి దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఇది వచ్చేసి లవంగాలు, ఇదేందో కాయలు ఎక్కున్నాయి, ఇది పొడుగు కాయలు ఉన్నాయి. నెక్స్ట్ బిర్యానీ ఆకు, కొరియండర్ పౌడర్, బట్టర్, పసుపు, గీ, పెరుగు, ఇవన్నీ అయితే గాయస్ యూజ్ చేస్తున్నాము. రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. సో మన వాళ్ళు వచ్చేసి దాంట్లో వేసే వెజిటేబుల్స్ కింద కోతుర్రు. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, టమాటాలు, నిమ్మకాయలు, పచ్చిమిర్చి నేను కోసేటి. ఫస్ట్ ఏం చేద్దామంటే మటన్ మనం మంచిగా కడుక్కొని ఆ తర్వాత దీంట్లో పెరుగు వేసి కొద్దిగా మ్యారినేట్ అయితే వేసి పెట్టుకుందాము. ఆ తర్వాత వేరే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. పెరిగెత్తే వాళ్ళు తినరుగా. వాళ్ళని తిన మా తింటారు. అడు తినా పెరిగెత్తున్నాం. ఏం చేద్దాం రా? సూప్ కి నీళ్ళు పోతాం, చూసినా పెరిగిపోతాం మొత్తం. ప్యాకెట్ మొత్తం పోతాం. ఇదంతా 1/2 kg ప్యాకెట్ మొత్తం పోతాం. వాళ్ళు తింటారా? నువ్వు ఎంత పోస్తా కనబడది, మేము తింటాం. మటన్ బిర్యానీలో మనం చికెన్ ఏ విధంగా మ్యారినేట్ చేస్తామో అట్లయితే మ్యారినేట్ చేస్తలేము. డిఫరెంట్గా ఏం చేస్తున్నాము అంటే 1/2 kg పెరుగు అండ్ నిమ్మరసంతోనైతే దీన్ని మ్యారినేట్ చేస్తున్నాం. దగ్గర 30 minutes దాకా. మనం వచ్చేసి ఇప్పుడు ఉల్లిగడ్డలు 3 రకాలుగా కోసుకుంటున్నాం. పొడుగులో కోసినా ఇవి. ఇప్పుడు వచ్చేసి కర్రీ కోసం చిన్నగా కోసుకుంటున్నా. థర్డ్ వచ్చేసి మనం రౌండ్గా సలాడ్ కోసం ఇవి కోసుకుందాం తర్వాత లాస్ట్కి. నేను కొత్తిమీర ఇట్లా కోసేసిన ముక్కలు. ఇవి కొయ్యకుండా తెంపుతున్నా ఒక్కొక్క ఆకు. అట్లయితేనే మంచిగా ఉంటుంది. ఇవి కొత్తిమీర కాదా మరి? ఇది ఏంటిది? అవి కనవాలి నాకు అది. సో వీళ్ళందరూ కోసుడు కార్యక్రమం అయితే జరుగుతుంది. వీళ్ళు ఎందుకు ఉంచినామా అంటే వీనికి ఏం చేయరాదు. ఆ ఈగలు వాళ్ళకుండా జోపనికి పెట్టినాము. ఫ్రెష్ ఉండాలి. సో ఇక్కడనైతే ఇప్పుడు మంట పెడదాం. ఇక
ఇది కొత్త బగోని కదా, దీని బగోని అండన ఏమంటారో తెలియదు, మీరు వెళ్తే కామెంట్ చేయర్రి. దీని గురించి తెచ్చినాం స్పెషల్గా. ఇది ఫస్ట్ టైం దీంట్లో వండుతున్నాం కదా, ఇది డైరెక్ట్ వండితే బాగుండదట. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే కొన్ని నీళ్ళు గరం చేస్తున్నాము, గరం చేసి అవి వారబోద్దాం, తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. షూర్ సరే. నీళ్ళు అయితే ఫుల్ గరం అయినాయి, తీసేస్తున్నాయి. ఇప్పుడు ఇది క్లీన్ అయినట్టుగా. వేరే ఏ వంటకం వండుకోనన్నా సరే మనం దీంట్లో వండుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే మనకు గార్నిష్ కోసం కావచ్చు, అంతేకాకుండా మధ్యలో మధ్యలో లేని కావచ్చు, ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగులో కోసుకున్నాం కదా, వీటిని అయితే కొద్దిగా ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకున్నట్టు అయితే చేసుకుందాం. ఇది ఇంకా టేస్టీగా కావాలి కాబట్టి దానికోసం బటర్, అంతేకాకుండా గీ. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇట్నే మంచిగా నూనెలా వేయించుకుందాం. ఇవన్నీ కొత్తగా తెచ్చినాం ఇప్పుడే, ఇవన్నీ ఇప్పేస్తున్నాను. లాస్ట్ అయిపోయే ఉల్లిగడ్డకు కారుతున్నాయి నీళ్ళు. ఏడుతున్నావు అని చెప్పు. ఇంతకుముందు గద్దెంబో అంటే తెలియదు, తిట్టినా ఏడుతుండే. ఆనంద బాష్పాలు ఎక్కువనే కదా ఇవి. అయిపోయాయి ఉల్లిగడ్డలు, అయిపోయాయి నిమ్మకాయలు వస్తున్నాయి. దీంట్లోకి మీరు ఇక్కడ చూడవచ్చు, ఇవన్నీ మసాలా అయితే యూజ్ చేస్తున్నాం. ఇవి కొన్ని పేరు తెలియదు నాకు, ఆనెస్ట్ చెప్తున్నా. ఇది వచ్చేసి మిరియాలు, బిర్యానాకు, ఇది తెలియదు, అవోటి ఇవోటి ఉన్నాయి, ఇవన్నీ వేసేస్తున్నాయి. ఎవరికి ఏది వచ్చినా సరే కానీ దాంట్లో ఒకటే పూలు బొక్కు ఉంది, అది నాకు కావాలి. నాకు కావాలి, నాకు కావాలి. ఇప్పుడు కుక్కకేద్దాం, సపరేట్గా ఓల్కి లేకుండా పోతుంది. వాళ్ళకి రావాలి అంటే బుక్ ఆల్రెడీ దాని మీద ఖర్చు వేసేసిన. నేను ఇప్పుడే వేసుకుంటావు, తీసుకు తిను పచ్చిది. ఏ కనబడతలే. అడగడుతుంది కావచ్చు, మనం ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నామాడా. ఓ అడగంటుంది.
అందరు పిల్లలు ఇప్పుడు స్నానం దొరకోవాలి వండి పెడతాడు. ఏం కావాలి ఫస్ట్ చెప్పు. ఆ రోజు తీసి పెడతాం అవన్నీ సైడ్కి. ఏ రోజు? పెళ్లి రోజు. ఎవరి పెళ్ళి? బాబాయ్ పెళ్లి. కాదు మాదినే నీది బాబాయ్ ఫస్ట్. నీదే సిట్టింగ్ మాది దొరకదు. బాబాయ్ది నెక్స్ట్ మంత్ పెళ్లి ఉంది, మీరు తప్పకుండా రండి. నా పెళ్ళి ఇప్పుడు చేస్తాం, నీకు గెలవాలి అయింది ఊకే. ఆ బుగ్గలు వచ్చినప్పటి నుంచి మిల్ మేకర్ కర్రీ ఉన్నట్టు అనిపిస్తుంది. బుగ్గలు సేమ్ అట్లే మిల్ మేకర్ కర్రీ కావన్నా? మటన్ ఉంది స్పైడర్ గాని గురించి తీసి పెట్టగారా అది రాత్రి ఉండే. సాపాడు సాపాడు అమ్మా. ఓకే ఇద్దరుగా వడ్డిచ్చేస్తా గంటిరా. మన గరం గరం 2 kg అనుకున్నాం కానీ ఇంకెక్కువ అయింది బిర్యానీ, మటన్ అది ఇది అన్నీ కలిసేసరికి ఇంత అయితే అయింది. కొద్దిగా కింద పొక్కలు ఎక్కువ ఉన్నది, అట్లా ఇది ఇంకా తక్కువ కనబడుతుంది మనకు ఉన్నదానికంటే. సో ఇప్పుడు పొద్దున్న నుంచి బాగా కష్టపడి ఉన్నాము, ఆరగించేద్దాం ఇక. లవంగాల ఘాటు బాగుంది, తిన్నాక మడుతుంది గొంతులా. ఫస్ట్ టైం మటన్ బిర్యానీ తింటున్నాము, సూపర్ అయింది. మేము ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ అన్నం అంతా ఒక్క దగ్గరికి ముద్దలు అవుతుండే. ఈసారి ఫస్ట్ టైం బిర్యానీ మీరు రోజు పుల్లలు పుల్ల పుల్ల మనం బయట కొనుక్కుంటే ఎట్లుంటుందో అట్లా అయింది. మసాలాలు, కారం, ఉప్పు కడ కట్టింది, ఘోరం ఉన్నది. మస్కాలాలు అయిందిరా మసాలాలు నోరు తిరుగుతలేదు మటన్ టేస్ట్కు. కానీ అరే ముందుగానే చెప్తున్నా, ఈ ప్లేట్ ఉన్నది అయిపోయేదాకా ఇడికిన వాళ్ళు ఇవ్వద్దు. ఫస్ట్ స్టార్టింగ్లో పులుబొక్క గురించి అందరు కొట్టుకున్నారు, ఇక నాకే వచ్చింది పులుగు. గుంజుకోరా ఆల్రెడీ నోట్లో పెట్టి తీసిండు అది. మా తినడానికి తీసుకో. ఇంకోటి ఉంటుంది కదా చూస్తా గాడి తీసుకురా. నేను తీసుకో. అదే డిఫరెంట్గా ఉంది. గజ్జి గజ్జి చేయకు.
ఫైనలీ గైస్ ఇది మేము తయారు చేసిన మటన్ బిర్యానీ సూపర్ అయితే అయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతిసారిగా దెబ్బలు తాకించుకుంటా వెల్డింగు మీదికి దుంకుడు కిందికి దుంకుడు అవన్నీ మెయిన్ ఛానల్ వస్తూనే ఉంటాయి. అవిటిని చూసి ఎంజాయ్ చేయరు. అవిటితో పాటుగా ఇట్లా మేము ఇక టైం దొరికినప్పుడు ఏదైనా ఒక ఐటెం కుక్ చేసుకొని మీతో మాట్లాడుకుంటూ తింటూ ఉంటాం కదా, దీన్ని చూసి ఇట్లా ఎంజాయ్ చేయరు. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలా ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే అది కామెంట్ చేయర్రి. ఇంకా రా పోతే దమ్మ తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఒక క్రేజీ వీడియో వస్తుంది, అది కూడా కుకింగ్ రిలేటెడే, చూసి ఎంజాయ్ అయితే త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.